రైట్. సంఖ్యాకాండాన్ని 14 అధ్యాయంలోని విషయాలు మనం చదువుతూ ఉన్నాం. 14 అధ్యాయంలో నిన్నటి దినాన మనం అంటే లాస్ట్ క్లాస్లో శనివారం 26 నుంచి 35 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతూ వచ్చింది కదండి. అంటే కనాను ప్రవేశించలేకపోవడానికి కారణం ఏంటో మనం చూస్తూ వీళ్ళు 40 సంవత్సరాలు తిరగడానికి ఏంటి కారణము, ఈ 40 సంవత్సరాల ప్రయాణం అరణ్యంలో కొనసాగటానికి కారణం ఏంటో ఈ భాగంలో మనం చదువుకున్నామండి. అంటే వాళ్ళు చెడ్డ సమాచారాన్ని నమ్మి అవిధేయత చూపించారు కాబట్టి, అవిశ్వాసం వల్లే దేవుని కార్యాలను మర్చి దేవుని మీద తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఈ నన్ను నమ్మని ఈ అవిశ్వాసం అందరూ కూడాను నాశనమయ్యేంత వరకు కూడాను నేను కనానులో ప్రవేశపెట్టను, అది కాలేబు యెహోషువలు తప్ప ఎవరు కూడా దాంట్లో వెళ్ళరు అని దేవుడు చెప్పి 31వ వచనంలో ఎవరు ప్రవేశపెడతా అని చెప్పాడు. ఇంకో మాట అయితే, వారు కొల్లపోదులని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించుదును. అంటే కాలేబు యెహోషువలే కాకుండా, అంటే తల్లిదండ్రులు వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు తిరుగుబాటు చేసినటువంటి మనుషులు ఏం చెప్పారంటే, మన పిల్లలు అంటే మేము మా పిల్లలు కొల్లపోదురు అనే మాట చెప్పారండి. 3వ వచనం మనం చదువుకున్న 14 అధ్యాయంలో, మా భార్యలో మా పిల్లలు కొల్లపోదురు అంటే మమ్మల్ని చెరగ తీసుకెళ్ళిపోతారు, బానిసగా చేసుకుంటారు, మా పిల్లలు పరాయి దేశానికి మళ్ళీ వెళ్ళిపోతారు అని వీళ్ళు మాట్లాడిన మాటలో దేవుడు దానికి ప్రతిగా దేవుడు చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీరు కొల్లపోదురు అని చెప్పారు కదా, అయితే మీ పిల్లలకి నేను ఆ దేశాన్ని ఇస్తాను, మీకు మాత్రం ఇవ్వను అని ఖరాఖండిగా దేవుడు చెప్పాడండి. మీరు తృణీకరించిన ఈ దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అంటే మీరు ఏ దేశాన్ని అయితే తృణీకరిస్తూ ఉన్నారో, నేను మంచి దేశాన్ని ఇస్తానంటే ఆ మంచి దేశాన్ని ఇస్తానన్న వాగ్దానం మీరు నమ్మకుండా ఐగుప్తుకు వెళ్ళటం మీరు అనుకుంటున్నారు కదా, ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు కదా, కాబట్టి నేను ఆ మంచి దేశాన్ని మీ పిల్లలకి ఇస్తాను, మీకు మాత్రం ఇవ్వను అని ఏం చేశాడు అంటే, ఈ శవాలు వీరి యొక్క శవాలు అరణ్యంలో రాలిపోయేంత వరకు 40 సంవత్సరాలు తిప్పాడండి. అది 32వ వచనంలో మాట్లాడుతూ, అయితే మీ శవములు అరణ్యంలో రాలును, మీ శవములు ఈ అరణ్యంలో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించుదరు. ఇప్పుడు తప్పు చేసి అవిశ్వాసం కనపరిచింది ఎవరు? తల్లిదండ్రులు అంటే చెడ్డ సమాచారం నమ్మి అవిశ్వాసంతో తిరుగుబాటు చేయటం వల్ల వాళ్ళు కణంలో ప్రవేశించరు. ఈ 40 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే ప్రయాణం తిరుగుతూ రాలిపోతారు. దేవుడు పిల్లలు కూడా ఎందుకు తిప్పుతున్నాడు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో? ఏమండి, పిల్లలను కూడా దేవుడు ఎందుకు తిప్పుతున్నాడు మరి ఈ అరణ్యంలో? పెద్దవాళ్ళు కదా తప్పు చేసింది, పిల్లలను కూడా ఎందుకు తిప్పుతున్నాడు అండి? ఏమండి, ఆ మాట అర్థం కావట్లేదా? జూమ్లో పాల్గొన్నవారు ఉన్నారు అందుబాటులో? ఎవరైనా? ఆ ప్రశ్న ఏంటి, అర్థమైందా ప్రశ్న? పిల్లల్ని ఎందుకు తిప్పుతున్నాడు దేవుడు? పెద్దవాళ్ళు కదా తప్పు చేసింది, దేవుడు పిల్లల్ని ఎందుకు తిప్పాలి? రైట్. అప్పుడు 34వ వచనంలో, మీరు ఆ దేశమును సంచరించి 40 దినములు లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరంలో మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు. అంటే ఈ 40 రోజులు సంచరించి వచ్చారు కాబట్టి దినములకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున దేవుడు ఏం చేసింటే 40 సంవత్సరాలు తిరుగులాడతారు అదే ఈ అరణ్యంలోని. అప్పుడు ఏం గ్రహిస్తారంటే,
మీ దోషశిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుందరు. అంటే దేవుడు దోషశిక్షను బట్టి దేవుడు ఏం చేశాడు, వాళ్ళని శేషం లేకుండా, ఈ శేషం అంటే ఈ 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో చెడ్డ సమాచారం నమ్మినటువంటి అవిశ్వాసులందరినీ దేవుడు తీసివేశాడు, వాళ్ళని కణంలో ప్రవేశపెట్టలేదనే సంగతి బ్రతుకున్న వాళ్ళు తెలుసుకుంటారండి. 35వ వచనంలో ఇది యెహోవానగు నేను చెప్పిన మాట, నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజం నిత్యముగా దీన్ని చేసెదరు. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు నేను. అంటే ఈ అరణ్యంలోనే వీళ్ళు చనిపోతారు. అప్పుడు 36, 38 వచనాల్లో 36వ వచనంలో ఈ మాటలు విన్నటువంటి మనుషులు ఎలాగ స్పందిస్తారండి? అంటే మీ శవాలు అరణ్యంలో రాలిపోతే మీ పిల్లలకి నేను వారికి ఆ మంచి దేశాన్ని ఇస్తాను, కాలేబు యెహోషువలు తప్ప మీరెవరూ ప్రవేశించు దానిలో అనే సమాచారం వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారండి? అంటే ఎవరికైనా భయం వచ్చింది, ఆందోళన వచ్చింది. ఒకలాంటి ఆందోళనకరమైన పరిస్థితిలో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, ఒకసారి 36 నుంచి ఆ దేశం సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశం గూర్చి చెడ్డ సమాచారం చెప్పడం వల్ల సర్వ సమాజము అతని మీద సనిగినట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు 10 మంది గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేది. అంటే ఈ పేరాలో జరుగుతుంది ఏంటంటే, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి చెడ్డవారు ఉన్నారు చూడండి, 10 మంది అవిశ్వాసులు. దేవుని యొక్క కార్యాలని నమ్మక, దేవుని వాగ్దానాలని నమ్మక, దేవుడి హెచ్చరికల్ని త్రోసివేసి అనేకులు ప్రభావితం చేశారు చూడండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అబద్ధ బోధకులు లాంటి వాళ్ళు. దేవుని మార్గాన్ని ఉన్నదన్నట్టుగా ప్రజలు చెప్పి ప్రజలను ఏం చేయాలంటే దేవుడు కోరుకున్న మార్గం నడిపించాలి. అయితే వీళ్ళు దేవుని మార్గాన్ని ఏం చేశారంటే వ్యతిరేకంగా బోధించారు. దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా ప్రజలను ప్రేరేపించారు. కాబట్టి ఈ 10 మందిని దేవుడు ఏం చేశాడు, ఇక్కడ సంహరించాడు, వాళ్ళని చంపేశాడు. ఒక్క నిమిషం, అంటే కరెంట్ పోయింది ఇక్కడ, ఒక్క నిమిషం. రైట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, అంటే ఈ 10 మందిని దేవుడు ఏం చేశాడంటే సంహరించేసాడండి. 10 మంది తెగులు చేత దేవుడు ఏం చేశాడు, వాళ్ళని చంపేశాడండి. ఇంకో విషయం చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత 38వ వచనంలో, అయితే ఆ దేశంను సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబులను బ్రతికిరి. అంటే ఇప్పుడు ఈ 10 మంది చచ్చారు, చెడ్డ సమాసం చెప్పిన వారు. 2 మాత్రమే, కాలేబు యెహోషువలు మాత్రమే ఏమయ్యారండి, బ్రతికారండి. అంటే మనం 36 నుంచి 38 వరకు ఏం రాసుకోవచ్చు? చెడ్డ సమాసం తెచ్చిన వారు తెగులు చేత చనిపోవుట, కాలేబు యెహోషువలు మాత్రం బ్రతుకుట. చెడ్డ సమాచారం తెచ్చిన వారు తెగులు చేత చనిపోవుట, కాలేబు యెహోషువలు మాత్రము బ్రతుకుట. కాలేబు యెహోషువలు మాత్రము బ్రతుకుట. ముప్పై 45 వచనాల్లో చివరి భాగంలో ఏం చెప్తున్నాడంటే, 45 వచనాల్లో చూస్తే ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రజలు చెడ్డ సమాచారం నమ్మటం వల్ల దేవుడు వారిని కణాల్లో ప్రవేశపెట్టనని ఖచ్చితంగా చెప్పాడో, ఆ చెడ్డ సమాచారం చెప్పినటువంటి ఆ 10 మంది చచ్చిపోయారో, మిగిలిన ప్రజలకి భయం పట్టుకుందండి.
ఈ భయంలో నుంచి తప్పు చేసామని ఆలోచన వచ్చిందండి. ఆ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఒప్పుకొని మళ్ళీ ఇంకో తప్పు చేస్తారండి ఇక్కడ. తప్పు ఒప్పుకొని దేవుని యొక్క అనుగ్రహం కొరకు ఏదైనా అవకాశం కొరకు ఎదురు చూస్తే ఇంకోలాగా ఉండేదండి. కానీ ఇంకొక తప్పు చేస్తారు ఇక్కడ. చూద్దాం ఏం జరిగిందో ఇక్కడ ఈ భాగంలో. 39 నుంచి మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా, ఏ మాటలు అంటే ప్రమాణపూర్వకంగా దేశం అంటే ఈ దేశము దేవుడు ప్రమాణం చేసినటువంటి ఆ దేశంలో మీరెవరో ప్రవేశించరు, కాలేబు యెహోషువలు తప్ప. అలాగనే మీ పిల్లలు దాంట్లో ప్రవేశిస్తారు, మీరెవరో ప్రవేశించరు. 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరుగులాడతారు, మీరు 40 దినాలు చూసి వచ్చారు కాబట్టి అని దేవుడు చెప్పాడు అనే మాటలో మోషే ప్రజలు చెప్పినప్పుడు, ప్రజలు ఆ విధేయులైనటువంటి అవిశ్వాసులైన 10 మంది చచ్చిపోయిన సందర్భాన్ని ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు ఎలా స్పందించారో ఒకసారి చూద్దాం. మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. అంటే వారి యొక్క కళ, పాలు తేనెలు ప్రవహించే దేశం, దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి దేశంలో ప్రవేశించాలనేది వాళ్ళ కోరిక. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. దేవుడు వారిని ప్రవేశపెట్టలేదు, నిత్యమన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఇశ్రాయేలుకి ఒకలాంటి దుఃఖం వచ్చిందండి. ఆ దుఃఖంలో నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వారు ఉదయం లేచి ఆ కొండ మీదకి ఎక్కి, అంటే ఇప్పుడు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, అరణ్య ప్రయాణంలో వీళ్ళు ఆ కొండ ఎక్కేసారండి. కొండ ఎక్కి ఏం చేస్తున్నారంటే, చిత్తమండి మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పింది అంటే యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదము అనేది. దేవుడు ఇప్పుడు వెళ్ళమన్నాడు, వెళ్ళలే. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకలాంటి పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చిత్తమండి మేము పాపం చేసామండి అని దుఃఖంతో బాధతో చెప్తున్నారు. ఇంటూ ఇంతవరకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వెళ్ళమనేంత వరకు ఆగాలి. ఎలా వెళ్ళమన్నాడో అలాగ వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఏమనుకుంటున్నారు, కొత్త ఆలోచన పుట్టిందండి. అంటే చెడ్డ సమాచారం చెప్పినప్పుడేమో భయక్రాంతులయ్యారు. ఈ కాలేబు యెహోషువలు మంచి మాటలు చెప్పినప్పుడేమో వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో పాపం చేశామని చెప్పి మళ్ళీ ఆ దేశం మీదకి మనం వెళ్దారండి, ఆ దేశం మనం వెళ్దారండి అని, ప్రయాణం అవుతారండి అని వారుగా సొంతగా ఆలోచన చేస్తున్నారండి. దేవుడు వెళ్ళమనలా. దేవుడు ఏం చెప్పాడు? ప్రవేశించరా అన్నారండి. అప్పుడు తప్పు చేసామన్న సంగతి ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర మరి ఆయన ఏ అనుగ్రహం చూపిస్తాడో, అవకాశం ఇస్తాడో ఆయన కొరకు అక్కడే ఉండి దేవుని మొరపెడితే దేవుడు ఏదైనా ప్రత్యామ్నాయం చెప్పేవాడేమో. కానీ వీళ్ళు అలా చేయలేదండి. వీళ్ళు చేస్తుంది ఏంటంటే, ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత వారు తప్పిదాలు ఒప్పుకున్న తర్వాత చేసిన పొరపాటు ఏంటంటే, యెహోవా చెప్పిన స్థలముకు వెళుదాము రండి అన్నది. అప్పుడు మోషే అంటున్నాడు, ఇది ఎలా? మీరు యెహోవా మాటను మీరుచున్నారేమి అంటే, ఇది దేవుని యొక్క ఆలోచన కాదండి. అక్కడ నుంచి ప్రయాణం అవ్వమనలా. కానీ వీళ్ళేమంటున్నారు, మనం వెళ్దారండి అని చెప్పుకుంటున్నారండి. నాయకుడైన మోషేకి బాధ కలిగింది. మళ్ళీ ఏమంటున్నాడు, ఇది ఎలా? మీరు యెహోవా మాటను మీరుచున్నారేమి? ఇది కొనసాగదు. అంటే మీ యొక్క ఆలోచన కొనసాగదు. దేవుడు ఒకలాగా నిర్ణయిస్తే మీరు ఇంకొకలాగా ఆలోచన చేస్తున్నారు. అది కొనసాగేది కాదు. ఇంకో మాట అంటున్నాడు, అది కొనసాగదు. ఇంకో మాట ఏమంటున్నాడు, యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రులు ఎదుట హతం చేయబడుదురు, మీరు సాగిపోకుడి. అంటే మోషేకి అర్థమైందండి, దేవుడు వీళ్ళని విడిచిపెట్టేశాడు, దేవుడు మా మధ్య లేడు, ఇలాంటి అవిధేయులకి దేవుడు తోడుగా ఉన్నాడు, కాబట్టి అయ్యారా మీరు వెళ్ళొద్దు, ఇది సాగదు, కొనసాగించకండి, మీరు ఒకవేళ వెళ్ళినా చచ్చిపోతారు మీరు, కాబట్టి నా మాట వినండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడండి. యెహోవా చెప్పిన స్థానం వెళుదాము రండి అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు మోషే ఏమన్నాడు, ఇదేలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి.
43వ వచనంలో ఏలయనగా అమాలేకీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారంటండి ఇక్కడ? అమాలేకీలు అలాగనే కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూడుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడే ఉన్నాడని చెప్పెను. ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి ప్రతి తరానికి ఒక హెచ్చరిక జరుగుతుందండి. ఏంటంటే ఎవరికైతే యెహోవా తోడుగా ఉంటాడో వారికి విజయం కలిగిద్ది. యెహోవా ఎవరికైతే తోడే ఉండడో ప్రతి సందర్భంలో వాళ్ళకి అపజయమేనండి. అంటే కొన్ని కార్యక్రమాలు మనం చాలా ఆర్భాటంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు తోడే ఉంటే దేవుని సహాయం ఉండుద్ది. దేవుని సహాయం ఉంటే ఆ కార్యాన్ని సిద్ధీకరించబడుద్ది. ఇప్పుడు దేవుడు ఎవరో తోడుగా ఉంటాడు? విశ్వాసులు తోడుగా ఉంటాడు. అవిశ్వాసులు తోడుగా ఉండడండి. ఎవరు సహాయం చేస్తాడు? విశ్వాసులు సహాయం చేస్తాడు. అవిశ్వాసులు సహాయం చేయడు. కాబట్టి విశ్వాసంతో కార్యాన్ని ప్రారంభిస్తే విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మనం కార్యం చేస్తూ ఉంటాం కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడండి. మనకి బైబిల్ చరిత్రలో ఈ మాట ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేవుడు తోడే ఉండుట అనే మాట యోసేపు జీవితంలో మనం చూస్తామండి. యోసేపు జీవితంలో ప్రతికూల పరిస్థితిలో ఉన్నటువంటి యోసేపు మనుషుల్ని కానీ దేవుని కానీ దోషులుగా చేసి వ్యతిరేకించిన మనస్తత్వం కాదు. ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతికూల పరిస్థితిలో కూడా ఆయన లోబడి జీవించడం, దేవుని చిత్తం మీద తెలుసుకొని ఆ దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించడం యోసేపు జీవితంలో చూస్తాం మనం. ఫలితంగా దేవుడు యోసేపు తోడే ఉన్నాడు. అంచెలంచెలుగా యోసేపుని దేవుడు ఏం చేశాడండి? అభివృద్ధి చేస్తూ వచ్చాడండి. అంటే ప్రతి విశ్వాస జీవితంలో అభివృద్ధి వెనకాల ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడు తోడుగా ఉంటాడు. ప్రతి అవిశ్వాస జీవితంలో వారు పతనానికి కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో ఉండడం. ఎప్పుడైనా ఏ కాలమైనా సరే దేవుడు తోడుంటేనే దేవుని కాపుదల మనకు ఉండుద్ది. దేవుని యొక్క సహాయం మనకు ఉండుద్ది. మనం చేసే ప్రతి కార్యాన్ని సిద్ధీకరించే దేవుడు కాబట్టి ఆయన తోడు ఎప్పుడూ ఉండాలండి. విశ్వాసులకే దేవుడు తోడుగా ఉంటాడు. ఒక ప్రశ్న వేసుకోవాలి, మనం విశ్వాసం బ్రతికితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అవిశ్వాసులు ఉంటే మాత్రం దేవుడు మనం విడిచిపెట్టేస్తాడండి. అది మోషే ఇక్కడ చెప్తున్నాడండి. మీరు యెహోవాను అనుసరించడం మానితిరి గనుక. యెహోవాను అనుసరించడం మానేసిన వాడికి దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? ఇప్పుడు మనం కూడా మన పరిస్థితి ఎలా ఉందని చాలామంది వాక్యం అంటాం, సత్యం అని నమ్మొస్తామండి. కానీ ఆ సత్యం అనుసరించి నడుచుకోం. దేవుడైన యెహోవాను విసర్జించిన వాడు అవుతాం. నిన్న మనం మాట్లాడుకున్నాం. జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసులైన దుష్ట హృదయం మీలో ఒకవేళ ఎవరినైనాను ఉండనేమని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టు చూడండి. హెబ్రీ గ్రంథకర్త విశ్వాసులైన దుష్ట హృదయం ఏర్పడుద్దండి. ఆ దుష్ట హృదయం ఎవరిలో అయితే ఏర్పడుద్దో అతను దేవుని విడిచిపెట్టేస్తాడండి. ఆ దుష్ట హృదయము చెడిపోయింది కాబట్టి, చెడిపోయిన హృదయం దేవుని అంగీకరించలేదండి. దేవుని యొక్క నీతి దగ్గర రాలేదండి. దేవుని విడిచిపెట్టేసిందండి. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టేసిందో ఆ వ్యక్తి యొక్క హృదయం, దేవుని యొక్క జీవం అతనిలో ఉండదండి. మరణ నియమాల చేత అతను నడిపించబడుతూ ఉంటాడండి. ద్వేషము, అసూయ, కోపము, త్రాగుడు, బూతులు, కలహాలు, ఇవన్నీ దేవుని విడిచిపెట్టిన వాడి జీవితంలో కలిగే దుర్గుణాలండి. కాబట్టి మనం దేవుణ్ణి అనుసరిస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి అనుసరించకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. గనుక ఇక యెహోవా మీకు తోడే ఉండడని చెప్పెను. అయితే వీళ్ళ యొక్క మూర్ఖ ప్రవర్తన చూడండి. ఇప్పుడు మంచి మాటలు చెప్పినప్పుడు మనిషి ఏం చేయాలంటే, మేలుకరమైనటువంటి మార్గాన్ని బోధించబడుతున్నప్పుడు మనిషి ఏం చేయాలంటే ఆలోచించాలి. ఆయన అవును కదా, దేవుడు మాకు ఈ విషయాలు చెప్తుంది, మా మార్పు కోరి మా మేలు కోరే కదా అనుకోవాలండి. కొంతమంది మూర్ఖంగా ఆలోచన చేస్తారు ఆయన. ఎందుకంటే సత్యం మనుషుల దగ్గరకు వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉండిద్ది ఆయన. మనం అనుకున్నట్లుగా ఉండదు. మనం అనుకున్నట్లుగా సత్యం అంత ఈజీగా మన జీవితాలకి అంటే అందదండి. ఈ అందని హృదయ కాఠిన్యము ఏం చేస్తుందంటే మూర్ఖత కనపరిచిద్దండి. వీళ్ళు కూడా అలాగనే మూర్ఖత కనపరిచారు చూడండి. వాళ్ళు మేలుకోరి మోషే చెప్పిన మాటలను తృణీకరించి ఏం చేయటానికి సాహసించారంటే, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను ఏం జరిగింది చూడండి. యెహోవా నిబంధన మందసమైనను
మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అంటే మోషే కానీ యాజకులు నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ మందసం ఉన్న చోట దేవుని యొక్క సన్నిధి ఉన్నదని చెప్తాం కదా మనం. అయితే దేవుడు వారికి తోడుగా లేడు, మోషే వారికి సహాయకుడిగా రాలేదని. అప్పుడు నిబంధన మందసమైనను మోషేను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసంగానున్న అమాలేకులను కనానీయులను తిరిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. మంచి సమాచారాన్ని చెప్పినటువంటి మాటలు వినకపోతే, మంచి చెప్పినప్పుడు వినకపోతే కలిగే కీడు, ఈ నష్టం, ఇలాంటి సంగతుల్లో మనం చూస్తామండి. మంచి విషయాలు చెప్పినప్పుడు వినాలని మనిషి, మేలుకోరు చెప్పినప్పుడు కొన్ని సందర్భాలు మనకు కష్టంగానే ఉంటుంది, మనకు నచ్చినట్టుగా ఉండదు, మనం కోరుకున్నట్టుగా ఉండదు, మనకు ఇష్టమైనటువంటి విధానంలో ఉండదు. అయినా సరే మంచి చెప్పినప్పుడు మనిషి ఏం చేయాలంటే దానికి లోబడాలండి. మోషే చెప్పిన మాటలు లక్ష్య పెట్టక వీళ్ళు మురికించి ఏం చేశారు, యుద్ధానికి వెళ్ళారండి. అక్కడ ఆల్రెడీ ఉన్నారు అమాలేకులు, కనానీయులు, వీళ్ళు నివసిస్తున్నారు. ముందే చెప్పాడు, మీకన్నా ముందుగా వాళ్ళు ఉంటున్నారు, ఇప్పుడు దేవుడు మీకు తోడులేడు, మీరు వెళ్ళొద్దు దయచేసి అని చెప్పినప్పుడు ఏం చేశారండి, మురికించి వెళ్ళారండి. మన మూర్ఖత మన నాశనం నడిపించిద్దండి. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయం మూర్ఖ ప్రవర్తన కలిగి ఉండే విధంగా మలుచుకోకూడదండి. మూర్ఖత కనబరచమంటే హృదయాన్ని కట్టిపరుచుకొని ఆ ఏమి ఇద్దరు చూద్దాం అన్నట్లుగా పోవటం అండి, తిరుగుబాటు చేయటం అండి. దేవుడని యెహోవాకు అది అసహ్యం కలిగి చేసింది. దేవుడు వారి చేతికి అప్పచెప్పాడండి. అంటే చాలా టీచింగ్ ఉందని మనం ఆగాలి. మన జీవితాలు దేవుడు తోడై ఉంటే కలిగే విజయాలు వేరు, దేవుడు విడిచిపెడితే కలిగే అపజయాలు వేరండి. కాబట్టి ఈ విషయాలన్నీ మనం పరిగణన చేసుకొని ఈ పేరను ఏ మాట చేత గుర్తుపెట్టుకున్నాం. 29-45 వచనాల్లో నేనేం రాసుకున్నానంటే, ఇశ్రాయేలు దేవునిపై తిరగబడి, ఎలా తిరగబడ్డారు వీళ్ళు, దేవుడు కనాన్లో మిమ్మల్ని ప్రవేశపెట్టను అని చెప్పినప్పుడు వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకున్నారు. కానీ మూర్ఖించి ఏం చేశారు వీళ్ళు, మనం వెళ్దాం అని ముందుకు సాగటానికి ప్రయత్నం చేశారండి. అది తిరుగుబాటు అండి. దేవుడు వాళ్ళు చెప్పనకుండా వీళ్ళు చేయటానికి ప్రయత్నం చేశారు చూడండి, అది తిరుగుబాటు చేయటం అండి. అంటే ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబడి అమాలేకుల మీదకి యుద్ధంకు వెళ్ళి ఓడిపోవట. ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబడి అమాలేకుల మీదకి యుద్ధముకు వెళ్ళి ఓడిపోయేది. లేకుంటే అమాలేకులు, కనానీయులు వాళ్ళు స్వాస్థ్యంగా పొందుకున్న భూభాగానికి సంబంధించి శత్రువులు ఒక మాట చెప్పాలంటే శత్రువుల చేతుల్లో హతులయ్యారండి. ఎంత దారుణమో చూడండి. దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన భూభాగానికి వెళ్ళే క్రమంలో ఇలా మూర్ఖత కనపరచడం అనేక సందర్భాలు జరిగిందండి. ఇశ్రాయేలు దేవునిపై తిరుగుబడి అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడిపోవుట. ఈ భాగాన్ని మనం ఆ మాట చేత గుర్తుపెట్టుకుందాం. పద్నాలుగు అధ్యాయం మొత్తం ఏ మాట చేత గుర్తుపెట్టుకుందామండి. 14వ అధ్యాయం చెడు సమాచారం నమ్మి తిరుగుబాటు చేసిన వారు కనాన్లో ప్రవేశింపడం దేవుడు చెప్పుట. 14వ అధ్యాయం మొత్తం ఒక మాట చేత గుర్తుపెట్టుకుంటే, చెడ్డ సమాచారం నమ్మి తిరుగుబాటు చేసిన వారు కనాన్లో ప్రవేశింపని దేవుడు చెప్పుట.
చెడ్డ సమాచారం నమ్మి తిరుగుబాటు చేసిన వారు కణంలో ప్రవేశించడం దేవుడు చెప్తారు. ఈ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రస్తుతం ఉన్న మనకి చాలా ఆత్మ సంబంధమైన బోధ మనకు ఉందండి. ఒక వ్యక్తి యొక్క అవిశ్వాసం తాను పొందబోయే స్వాస్థ్యాన్ని పొందకుండా అడ్డుబండగా మారుద్దండి. వారికి ప్రకటించబడినట్టే మనకి సువార్త ప్రకటించబడింది. వారు విశ్వాసం కలిగిన వారితో సహాయం చేయలేదు, అవిశ్వాసులతో సహాయం చేసి దేవుని వాగ్దానాన్ని నమ్మక తిరుగుబాటు చేశారు. వారు ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారండి. అది నిన్న మనం బైబిల్ క్లాస్లో చెప్పుకున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చాలా విషయాలు హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ క్రైస్తవులకు చెప్తూ వచ్చాడండి. ఇశ్రాయేలు ఏ విధంగా అరణ్యంలో రాలిపోయారో మొరకత కనపరిచి, అలాగే మీ హృదయాన్ని కఠినపరచుకోనకండి, దయచేసి దేవుని యొక్క జీవనం నుంచి మీరు వేరైపోవద్దు అని వాళ్ళని తెలియపరచడానికి మనకు ఒక విశ్రాంతి ఉంది. వారు ఆ విశ్రాంతిని ప్రవేశపెట్టలేదు. అవిశ్వాసాన్ని బట్టి మనకు ఆ విశ్రాంతి నిలిచింది, మనం ప్రవేశించాలి, మీరు ఎవరు కూడా అవిధేయత చూపించొద్దు అని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ క్రైస్తవం చాలా విషయాలు హెచ్చరించాడు. ఎక్కడ 6,03,550 మంది, ఎక్కడ ఇద్దరు? అంటే దీన్ని బట్టి దేవుడికి అవసరమైంది మంది కాదని. నోవా కాలంలో లక్షలో ఉన్నారు, వేలలో ఉన్నారు, కోట్లో ఉన్నారు, నాకైతే తెలియదు. కానీ ఎంతమంది రక్షించబడ్డారని? కేవలం 80 మాత్రం రక్షించబడ్డారని. దీన్ని బట్టి ఎలాగోలా బ్రతికేద్దాం, ఎలాగోలా జీవించేద్దాం అంటే దేవుడు మన జీవితాన్ని అంగీకరించడండి. ఆయన చిత్తం చొప్పున జరిగించేవాడే, ఆయన మాటకు లోబడి బ్రతికేవాడే, ఆయన యందు విశ్వాసం కలిగిన వారికే దేవుడు పరలోకంలో స్థానం ఇస్తాడే. ఎలాగోలా బ్రతికేసి మనం పరలోకం వెళ్దాం అంటే అదంత ఈజీగా వచ్చేది కాదండి. మనం చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏ సువార్త విని ఏ పునాది మీద మన జీవితాన్ని కట్టబడిందో ఆ పునాది మీద విశ్వాసమైన గృహాన్ని బలంగా రూపొందించుకోవాలి. విశ్వాసంతో కూడిన క్రియలు మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయంగా పెంచుతాయండి. కాబట్టి మనలో ఎప్పుడు అవిశ్వాసం రాకూడదు, దేవుని మీద తిరుగుబాటు రాకూడదు. దేవుడి నుంచి వేరైపోయి ఏదో సాధిద్దాం, దేవుడు సహాయం లేకుండా మేము చేయగలం, మాకు ఉంది శక్తి, మన జ్ఞానం ఉంది అని మూర్ఖత కనబరిస్తే మాత్రం ఇగో ఈరోజు చదువుకున్నాను చూడండి, రాలిపోయారు. అమాలేకుల చేతులు, కనానీయుల చేతులు, వాళ్ళు శవాలు రాలిపోతాయండి. ఇలాగ మొత్తం చేస్తారండి. 40 సంవత్సరాలు ఇలాగ అవిధేయత చూపించి మూర్ఖత కనపరిచి దేవుడు తోడే ఉంటే వారికి విజయం ఉండేదే. కానీ దేవుడు విడిచిపెట్టేశాడు వాళ్ళని. మనల్ని కూడా దేవుడు విడిచిపెడతాడండి. మితిమీరి పాపం చేస్తూ చేసిన పాపం చేస్తూ జీవితాన్ని మార్చుకోకుండా మనం అలాగనే ఉంటే మాత్రం దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడండి. దేవుడు విడిచిపెట్టిన జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయండి. దేవుడి చేతిలో ఆయన బలిష్టమైన రెక్కల చాటు ఉంటే మన దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. ఒకవేళ దేవుడు వదిలిపెట్టేసాడు అనుకోండి, మన జీవితాన్ని బట్టి దేవుడికి వెకసం కలిగి అసహ్యం కలిగి వదిలిపెట్టాడు అనుకోండి, మన జీవితాలు చెత్త కుప్పలో పడ్డటువంటి ఇస్తరాకు ఎలా ఉండిద్దండి. మనం తిన్న తర్వాత ఎంగిలాకులు మెతులు కొన్ని ఉంటే చెత్త పొట్లు వేస్తాం, చెత్త కుప్పలో. కుక్కలు ఏం చేస్తాయండి? వచ్చి చీల్చిపడేస్తాయండి. మన జీవితాలు కూడా అపవాదికి అలాగనే ఆహారంగా అయిపోతాయండి. కాబట్టి పాత నిబంధన చదువుతున్నప్పుడు మన జీవితాల్లో బోధ కలుగు నిమిత్తం, బుద్ధి కలుగు నిమిత్తం రాయబడి అన్న మాటలు సరిగ్గా సూట్ అవుతాయండి. చాలా విషయాల్లో మనం మెరుగుపడాలి. క్రీస్తులో బాప్తిసం పొందినంత మాత్రం దేవుడు పరలోకం ఇవ్వడండి. ఈ క్రీస్తులో సువార్థికుల్ని బ్రతుకు మారలేదు, బ్రతుకు మారకపోతే పరలోకం ఇస్తాడు ఎంత సేవ చేసినా. కాబట్టి నేను చెప్పిన పాఠం యొక్క సారాంశం అదేనండి. ఈరోజు కూడా మనం ఆలోచించవలసిన సంగతులు చాలా విషయాల్లో మనలో ప్రక్షాళన ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు విడిచిపెట్టి